నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుందామండి. సో జనరల్గా కామన్గా మనం క్లినికల్ కండిషన్ పర్టికులర్గా వెళ్తే దీంట్లో హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనే కండిషన్స్ రెండు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ హైపోథైరాయిడిజం అనే కండిషన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో హైపోథైరాయిడిజంలో జనరల్గా థైరాయిడ్ వాల్యూస్ ఏవైతే మనకు నార్మల్ రేంజెస్ మనం 6 లోపు ఉంటే మనం నార్మల్గా తీసుకుంటూ ఉంటామో, కొందరిలో ఏమవుతుందంటే అమాంతంగా ఈ థైరాయిడ్ లెవెల్స్ ఏదైతే టీఎస్హెచ్ హార్మోన్ ఉంటుందో పెరిగిపోతూ ఉంటుంది. ఏదైతే టీఎస్హెచ్ హార్మోన్ పెరిగిన కండిషన్ మనం హైపోథైరాయిడిజం అంటూ ఉంటాం. సో ఈ లేడీస్లో ఇది మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అవుతుంటుంది, అంటే ఫీమేల్స్లో. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఒబేసిటీ, అమాంతం వెయిట్ పెరిగిపోవటం కానీ, లేదంటే దీంట్లో మనకి హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా కనిపించడం కానీ, లేదంటే మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా కనిపించడం కానీ, దీంతోపాటు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్, జిఐటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపించడం కానీ, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం సమస్య అనేది చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు పీరియడ్స్లో కూడా ఇర్రెగ్యులారిటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అంటే నెలసరి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ థైరాయిడ్ లక్షణాలు మనం క్లినికల్గా కోరిలేట్ చేస్తూ ఉంటాం. సో అలాగే మెల్స్లో మనం తీసుకుంటే ఒకవేళ మ్యారీడ్ కపుల్స్లో ఏదైనా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది ఒకళ్ళ వాళ్ళలో కనిపిస్తే, అంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉన్న ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అనేది అవ్వకుండా ఉంటే, జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ కాకుండా ఉంటే, జనరల్గా ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది T3, T4, TSH లెవెల్స్ అనేవి మ్యాండేటరీగా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి. సో దీంట్లో ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ఒక మనకి రిప్రొడక్టివ్ హార్మోన్ కాకపోయినా జనరల్గా బాడీ యొక్క మెటబాలిజంను కంట్రోల్ చేసే హార్మోన్ అంతా థైరాయిడ్ హార్మోనే కాబట్టి, జనరల్గా ఈ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మీద కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ అంటే ఇన్ఫెర్టిలిటీ యొక్క ఎఫెక్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఎంతో కొంత ఉంటుంది అని నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో మనకి ఏంటంటే నెలసరి సమస్యలు కూడా చాలా ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఇన్ఫెర్టిలిటీకి కూడా ఒక థైరాయిడ్ రీజన్, అంటే థైరాయిడ్ హార్మోన్ యొక్క రీజన్ అనేది హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ మనం జనరల్గా చెప్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటంటే హాట్ ఫ్లషెస్, అంటే హీట్ ఇంటాలరెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా ఒక హైపోథైరాయిడిజం యొక్క లక్షణం. వీళ్ళు అమాంతంగా ఒక్కొక్కసారి మైండ్ ప్రకారంగా మనం తీసుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, ఒక రకంగా అయినా ఇన్సెక్యూర్డ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు చాలా నెగ్లెక్టెడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ అనేవి, ఎమోషనల్ ఇన్స్టాబిలిటీ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది థైరాయిడ్ ఇండివిజువల్స్లో. సో దీంతోపాటు మనకి గుండెల్లో దడ, అంటే యాంగ్జైటీ, చెస్ట్లో పాల్పిటేషన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. హాట్ ఫ్లషెస్ అంటే వేడి ఆవిర్లు ఒంట్లో నుంచి రావడం కూడా ఎక్కువగా మనం ఈ థైరాయిడ్ పేషెంట్స్లో వింటూ ఉంటాం. సో అలాగే జాయింట్ పెయిన్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. దానిలో వైటమిన్ డి డెఫిషియన్సీస్ కూడా మనకి థైరాయిడ్ హార్మోన్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటే ఒకవేళ మనం డెఫినెట్గా 101% థైరాయిడ్ హార్మోన్ చెక్ చేసుకోవటం, థైరాయిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడం, దాంతోపాటు ఫ్రీ థైరాయిడ్ హార్మోన్స్, యాంటీ-TPO యాంటీబాడీస్ అని చెప్తూ ఉంటాం. పర్టికులర్గా అవి కూడా యాంటీబాడీ వాల్యూస్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఇవన్నీ మనం సిస్టమ్గా మనం మొత్తం అంతా ఎవాల్యుయేట్ చేసుకుని, తద్వారా క్లినికల్ కండిషన్గా ఆ పేషెంట్ ఏమైతే లక్షణాలు ఉన్నాయో మన హోమియోపతిలో ఆ క్లినికల్ కండిషన్ ప్రకారంగా ఏదైతే మనం కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ అని చెప్తున్నామో, ఆ కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం మెడిసిన్ అనేది ట్రీట్మెంట్, మన హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలిగితే చాలా వరకు ఈ TSH హార్మోన్ ఏదైతే పెరిగిందో దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకురావచ్చని ఈ వీడియో ద్వారా నేను మన వ్యూవర్స్కి చెప్పదలుచుకున్నాను.